నమస్తే మా CSF volume, okay, normal volume of CSF ఏమో 150 ml in adult, okay, children కి వచ్చేసరికి 50 ml volume production per hour చెప్తున్నది. వాల్యూమ్ కంప్లీట్ వాల్యూమ్ ఎంత ఉంటుంది అని అంటే 150 ml ఇన్ అడల్ట్, చిల్డ్రన్ కి వచ్చేసరికి 50 ml ఉంటుంది. ఓకే, అండ్ అడల్ట్స్ లో అయితే టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ సిఎస్ఎఫ్ ఎంత అని అంటే 500 ml ఉంటుంది టోటల్ ప్రొడక్షన్. ఓకే, సిఎస్ఎఫ్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది అని అంటే 500 ml, చిల్డ్రన్స్ లోకి వచ్చేసరికి 350 ml. ఓకేనా, అండ్ మీకు ఎంఎస్ఎన్ లోని ఉంటది కదా హైడ్రోసెఫలస్, ఇవన్నీ మళ్ళీ రిపీట్ అయితే దేర్ వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఆల్రెడీ మీకు సిఎస్ఎఫ్ ఎలా ప్రొడక్షన్ అవుతుందో చెప్పానా, సబార్కనాయిడ్ స్పేస్ లో మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, కొరాయిడ్ ప్లెక్సెస్ అనేవి ఇట్ విల్ ప్రొడ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ విల్ డన్ బై ద కొరాయిడ్ ప్లెక్సెస్. ఓకే, ఇట్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద లేటరల్ వెంట్రికల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కండిషన్ వి ఆర్ మూవింగ్ మెనింజైటిస్. సో మెనింజస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కదా. ఎస్ ఆర్ నో? ఏమేమి ఉంటాయి? డ్యూరామాటర్, అరికినాయిడ్ మ్యాటర్ అండ్ పయామాటర్. సో ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి? పయామాటర్ is the innermost layer and duraemater is the outer layer and middle layer is the arachnoid matter. Okay, so ఇక్కడ మెనింజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మెనింజస్. ఈ 3 లేయర్స్ కి కూడా ఇన్ఫ్లమేషన్ అయితే ఆ కండిషన్ ఏమంటారు? మెనింజస్ అంటారు. సో దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ మెనింజైటిస్. pyogenic meningitis, aseptic meningitis is also known as a viral meningitis and tuberculous bacilli meningitis. Okay, ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్. సో ఇక్కడ మనకి టైప్స్ లో మనకి అడగరు డెఫినెట్ గా ఏ టైప్ ఇంపార్టెంట్ అని అడగడానికి ఛాన్సెస్ లేవు, కానీ ఇక్కడ క్లినికల్ మానిఫెస్టేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, ఇన్ఫాంట్ అండ్ నియోనెట్ వచ్చేసరికి బల్జింగ్ యాంటీరియర్ ఫాంటోనెల్లా. ఓకే, సో ఇన్ఫాంట్స్ లో అండ్ నియోనెట్స్ లో ఏం నోటీస్ చేస్తాము? మెయిన్ గా మెనింజైటిస్ లో బల్జింగ్ యాంటీరియర్ ఫాంటోనెల్లా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, యాంటీరియర్ ఫాంటోనెల్లా విల్ డిసైడ్ ద డిహైడ్రేషన్ అండ్ హైడ్రోసెఫలస్. సో మెనింజైటిస్ ఉంది అని అంటే there are more chances to be development of the hydrocephalus and meningitis interrelated. ఓకే, సో ఆ ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది, ఇది వస్తే ఆ ప్రాబ్లం రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి మెనింజస్ అనేవి ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల there is a decrease absorption of CSF. సో CSF అనేది అబ్జార్ప్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దట్ లీడ్స్ టు బి హైడ్రోసెఫలస్, అంటే మొత్తం సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అనేది వెంట్రికల్స్ లోనే అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ సబార్కనాయిడ్ స్పేస్ లో కదా మనకి అబ్జార్ప్షన్ జరిగేది. మెనింజస్ అనేవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ వి విల్ నోటీస్ ద ల్యాక్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ సిఎస్ఎఫ్. Yes or no? So that leads to be what? Bulging of anterior fontanella. So CSF absorption అనేది డిలే అవుతుంది, CSF అనేది వెంట్రికల్స్ లోని కంప్లీట్ గా అక్యుములేట్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి anterior fontanella bulging. And next ఏంటి, మెయిన్ సైన్ అండ్ సిమ్టమ్ ఇస్ నక్కల్ రిజిడిటీ. ఇట్ ఈస్ ఎ ఎర్లీ సైన్ ఆఫ్ మెనింజైటిస్. మెనింజైటిస్ లో ఎర్లీ సైన్ ఏంటి? నక్కల్ రిజిడిటీ. సో నెక్ రీజియన్ లో మజిల్స్ ఏవైతే ఉంటాయో that will be become stiff. Okay, spasm అనేది ఏర్పడుతుంది because of this meningitis. So this is the earliest sign. Earliest sign ఏంటి meningitis లో? knuckle rigidity. Okay, and next ఏంటి, refuse to suck and vomiting and there are chances to be vacant stare. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మెయిన్ గా వామిటింగ్స్ చూస్తాం. బేబీస్ లో ఏం చూస్తామో వామిటింగ్స్. ఎందుకు అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల that will be compress the hypothalamus, that leads to be vomiting. Okay, so ఇక్కడ మనకి మెయిన్ గా ఏం చూస్తాం? వామిటింగ్ చూస్తాం and refuse to suck also will notice in the meningitis cases and seizures. Okay, pressure increase అయినప్పుడు మన బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దట్ లీడ్స్ టు బి seizure activity. Okay, so seizures are chance to be occur and baby feels irritable, poor feeding and high pitch cry. సో మనకి స్లైడ్ మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బల్జింగ్ ఆఫ్ యాంటీరియర్ ఫాంటనెల్లా అండ్ నక్కల్ రిజిడిటీ ఇస్ ద అర్లియస్ట్ సైన్ ఆఫ్ మెనింజైటిస్. ఓకే, చేంజ్ అయినా. సో
infection undi ante obviously we will notice fever, yes or no? And stiff neck, it is also known as a knuckle rigidity. Stiff neck also known as knuckle rigidity, and headache also will notice. And then confusion, increased sensitivity to light ante photophobia will notice in the meningitis. Photophobia ante enti light on chesinappudu patient feels like irritation, okay, and they can't able to see the light, and nausea and vomiting. So these are the signs and symptoms of the meningitis. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే అర్లియస్ట్ సైన్ ఆఫ్ మెనింజైటిస్ ఈస్ నక్కల్ రిజిడిటీ. ఫ్యాన్ గోల్ ఎక్కువైపోయిందారా? నా వాయిస్ వినిపిస్తుంది అక్కడి వరకు? ఎస్, వినిపిస్తుందా చివరి వరకు? సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా కెర్నింగ్ సైన్ అండ్ రూట్ స్కిన్ సైన్స్ అనేవి నోటీస్ చేస్తాము. ఎందుకు అనంటే మనకి మెనింజల్ అనేది ఇరిటేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. వాట్ ఈస్ ద నార్మల్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్? 5 to 15 mm of Hg. More than 20 mm of Hg leads to be intracranial pressure. అంటే మెనింజల్ ఇరిటేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో దాన్ని ఎలా చెక్ చేయాలి అంటే బ్రెయిన్ లో సిఎస్ఎఫ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఇరిటేటింగ్ ద మెనింజస్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అని అంటే బై యూజింగ్ దిస్ టూ సైన్స్, కెర్నింగ్ సైన్ అండ్ బ్రూడ్ స్కిన్ సైన్, రెండు కూడా యూజ్ చేసి we will identify the whether patient has the meningeal irritation or not. Okay, so we'll see those two. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి? కెర్నింగ్ సైన్. సో కెర్నింగ్ సైన్ ఏంటి? ఇలా పడుకోబెట్టి పేషెంట్ ని సుపైన్ పొజిషన్ లో పడుకోబెట్టి దే విల్ రైజ్ ద లెగ్ ఆఫ్ ది పేషెంట్. ఓకే, రైజ్ చేసినప్పుడు ఇఫ్ ద పేషెంట్ ఫీల్ పెయిన్ అనిపించింది అని అంటే దట్ ఇండికేట్స్ పేషెంట్ హ్యాస్ ద మెనింజైటిస్, మెనింజియల్ ఇరిటేషన్ ఉందని ఇండికేషన్. ఎలా? కెర్నింగ్ సైన్. సో కేఈ అంటే ఏంటి? నీని ఎక్స్టెండ్ చేసినప్పుడు. ఓకే, నీ ఉంది కదా, యూజువల్ గా మనం నీ ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఏమైనా పెయిన్ వస్తుందా జాయింట్ లో? వి విల్ నాట్ ఫీల్ ఎనీ పెయిన్, బట్ హియర్ విల్ ఫీల్ ద పెయిన్. ఓకే, సో ఎప్పుడైతే నీని ఎక్స్టెండ్ చేసినప్పుడు వి విల్ ఫీల్ పెయిన్ ఓవర్ ది జాయింట్స్ లో పెయిన్ అనేది పేషెంట్ విల్ ఫీల్ బికాస్ ఆఫ్ ది సిఎస్ఎఫ్ అంటే ఐసిపి, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మెనింజస్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో ఇన్ దోస్ కండిషన్స్ ఇఫ్ యూ చెక్ ద కెర్నింగ్ సైన్ అంటే ఏంటి? పేషెంట్ ని సుపైన్ పొజిషన్ లో పడుకోబెట్టి ఇఫ్ యూ రైజ్ ద లెగ్ ఆఫ్ ద పేషెంట్, ఈ యాంగిల్ లో 90 degrees యాంగిల్ లో పెట్టారు కదా, ఎస్ ఆర్ నో? సో ఈ యాంగిల్ లో లెగ్ ని పేస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే పేషెంట్ ఫీల్ పెయిన్. ఒకసారి ఇంటికెళ్ళి చెక్ చేయండి మీరు రైజ్ చేస్తే పెయిన్ వస్తుందో లేదు. ఓకే, so we will not feel any pain after extension of the knee, but patient feels pain who has this meningeal irritation. Okay, and next ఏంటి? బ్రూడ్ స్కిన్ సైన్. సో బ్రూడ్ స్కిన్ సైన్ లో ఏం చేస్తాం? ఇక్కడ ఎన్నుకి ఎలివేట్ చేస్తారు చూసారా, ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏమవుతుంది? నెక్ అనేది ఫ్లెక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీ కూడా ఫ్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ పేషెంట్ ఏం చేశారు? నెక్ అనేది ఫ్లెక్స్ చేశారు. ఇట్లా ముందుకి ఫ్లెక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వితౌట్ తన పర్మిషన్ లేకుండానే మీన్స్ ఆటోమేటికలీ పేషెంట్ ఫ్లెక్స్ ఈజ్ నీస్ అనేవి ఫ్లెక్స్ అవుతాయి. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ది సిఎస్ఎఫ్. ఓకే, సో బికాస్ ఆఫ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఏమవుతుంది అని అంటే మెనింజస్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో పేషెంట్ ఫీల్స్ ద ఆటోమేటికల్లీ నీ అనేది ఫ్లెక్స్ అవుతుంది. కెర్నింగ్ సైన్ లోనేమో ఎక్స్టెన్షన్. ఓకే, కెర్నింగ్ సైన్ లో ఏంటి? ఎక్స్టెన్షన్. రూట్ స్కిన్ సైన్ లో ఫ్లెక్షన్. ఓకే, ఫ్లెక్షన్ చేసినప్పుడు నెక్స్ట్ ఫ్లెక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీస్ కూడా ఫ్లెక్స్ అవుతాయి. ఎందుకు చెక్ చేస్తారు అని అంటే టు నో ద మెనింజియల్ ఇరిటేషన్. పేషెంట్ కి ఆర్ బేబీకి మెనింజియల్ ఇరిటేషన్ ఉందా లేదని చెక్ చేయడానికి యూజ్ చేసేది ఏంటి? am I too fast? no సో ఇక్కడ ఫస్ట్ మెనింజైటిస్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మెనింజస్. అర్లియస్ట్ సైన్ ఏంటి అంటే నక్కల్ రిజిడిటీ. ఇందులో మెనింజైటిస్ లోని పేషెంట్ కి మెనింజల్ ఇరిటేషన్ ఉందా లేదని చెక్ చేయడానికి టూ సైన్స్ యూజ్ చేస్తారు, కెర్నింగ్ సైన్ అండ్ బ్రూడ్ స్కిన్ సైన్. ఓకే, కెర్నింగ్ సైన్ అంటే ఏంటి అంటే పేషెంట్ ని సుపైన్ పొజిషన్ లో ప్లేస్ చేసి
మనం నీ జాయింట్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు పేషెంట్ ఫీల్స్ పెయిన్. ఓకే, సో దాన్ని ఏమంటారు? కెర్నింగ్ సైన్ అంటారు. పెయిన్ ఉంది అని అంటే దట్ ఇండికేట్స్ బేబీ హ్యాస్ ద మెనింజియల్ ఇరిటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? బ్రూట్ స్కిన్ సైన్. బ్రూట్ స్కిన్ సైన్ లో ఏం చేస్తాము? పేషెంట్ నెక్ ని ఫ్లెక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నీ కూడా ఫ్లెక్స్ అవుతుంది, దాన్ని బ్రూట్ స్కిన్ సైన్ అంటారు. ఓకేనా మౌనిక? ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైందారా? సో ఇక్కడ ఏంటి అంటే administer antibiotic for 7 to 14 days like penicillin, ceftriaxone, amoxicillin and vancomycin. So meningitis condition లో antibiotics ఎన్ని డేస్ ఇస్తారు? 7 to 14 days. Okay, 7 to 14 days ఇస్తారు. What are those? Ampicillin, ceftriaxone, penicillin and vancomycin. ఓకే, సో ఇక్కడ డెక్సామెథాసోన్ టు డిక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్. సో ఈ కండిషన్ లో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి యూజ్ చేసే మెడిసిన్ ఏంటి? కార్టికోస్టెరాయిడ్. ఏంటది? డెక్సామెథాసోన్. అండ్ దెన్ అడ్మినిస్టర్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ అండ్ మానిటోల్. ఇట్ ఈస్ ఏ ఆస్మోటిక్ డయూరిటిక్. మానిటోల్ ఏంటి? ఆస్మోటిక్ డయూరిటిక్. And next, provide isolation and maintain it for 24 hours after antibiotic initiation. Important point. Okay, so meningitis cases లో పేషెంట్ ని ఐసోలేట్ చేయాలా వద్దని అడుగుతారు. ఓకే, సో ఎప్పుడు ఐసోలేట్ చేయాలి అని అంటే బిఫోర్ మనం యాంటీబయాటిక్ ఇచ్చిన 24 hours వరకు కూడా వీ హ్యావ్ టు ఐసోలేట్ ద పేషెంట్. ఓకే, సో దట్ ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా, మెనింజైటిస్ అనేది వైరల్ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఉంటుంది కదా. దట్ లీడ్స్ టు బి స్ప్రెడ్ టు అదర్స్. వేరే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది త్రూ ద డ్రాప్లెట్స్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ హ్యావ్ టు డూ. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఐసోలేషన్, మెయింటైన్ ఇట్ ఫర్ 24 hours after antibiotic therapy. Within 24 hours లో యాంటీబయాటిక్ థెరపీ ఎఫెక్టివ్ గా ఉంటుందా? ఉండదు. ఇట్ విల్ టేక్ టైమ్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ పేషెంట్ షుడ్ బి ఐసోలేట్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్లైడ్ మొత్తంలో ఇంపార్టెంట్ అంటే యాజ్ ఎ నర్సింగ్ మీన్స్ నర్స్ రిలేటెడ్ దిస్ ఇస్ ద పాయింట్. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్తున్నామో దట్ షుడ్ బి స్ట్రెస్డ్ అప్ వెరీ. ఓకే, ఎక్కువ సార్లు స్ట్రెస్డ్ అప్ చేయండి. there are more chances to be asked in exams. Change అయినా in yesterday exam PGI they were asked 6 questions I think in pediatrics. Hemophilia most common అని చెప్పాను కదా మీకు, ఏ టైప్. సో దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. అండ్ బిలిరూబిన్, హైపర్ బిలిరూబినిమియాలో ఫస్ట్ మేనేజ్మెంట్ ఏంటి? బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని చెప్పాను కదా, గుర్తుందా? ఎస్ సార్, ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ షుడ్ బి కంటిన్యూ అప్ టు 6 months అని. అండ్ ఇంకేం అడిగారు? క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ క్రోమోజోమల్ నెంబర్ అడిగారు. సెంట్రల్ లెవెల్ పేపర్ అది. So what was I said you that important those questions were asked in exam. So that is the reason you have to be go through the important points. అంటే అన్ని చదవాలి, అన్నిటితో పాటు ఇది కొంచెం ఎక్కువ చదవండి. ఓకేనా, గుర్తు పెట్టుకోవడానికి. చేంజ్ అయినా ఈ క్వశ్చన్ కూడా అడిగారు. మెనింజైటిస్ లో పేషెంట్ ని ఐసోలేట్ చేయాలా వద్దా అనేది. ఓకే, సో ఇక్కడ ఏంటి? పేషెంట్ కి ఫోటోఫోబియా ఉంటుంది కదా. ఎస్ఆర్ నా ఫోటోఫోబియా ఉంటుందని అనుకున్నామా లేదా? సో దట్ సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ అండ్ దే షుడ్ నాట్ డిమ్ లైట్. ఓకే, అవాయిడ్ బ్రైట్ లైట్. ఎందుకు అంటే ఫోటోఫోబియా ఉంటుంది కాబట్టి. సో దట్ రీజన్ సో వీ హ్యావ్ టు బి ప్రొవైడ్ డిమ్ లైట్ టు ద పేషెంట్ టు డిక్రీజ్ ద మెనింజియల్ ఇరిటేషన్. ఏమవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ మెనింజియల్ ఇరిటేషన్ పేషెంట్ ఫీల్స్ ఫోటోఫోబియా. సో దాన్ని మెనింజియల్ ఇరిటేషన్ తగ్గించడం వల్ల ఏమవుతుంది అని, ఎలా తగ్గిస్తాము అని అంటే బై ప్రొవైడింగ్ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్ టు ద పేషెంట్ అండ్ డిమ్ లైట్ అనేది మెనింజైటిస్ కేసు
కేసెస్ లో. ఎవరికైతే హైడ్రోసెఫలస్ మెనింజైటిస్ కేసెస్ ఉంటాయో ఇన్ దోస్ కేసెస్ వీ షుడ్ నాట్ ప్రొవైడ్ బ్రైట్ లైట్ బికాస్ ఆఫ్ మెనింజల్ ఇరిటేషన్. పేషెంట్ హ్యావ్ ద ఫోటోఫోబియా. ఓకే, సో దానికోసం ఏం చేయాలంటే మెనింజల్ ఇరిటేషన్ తగ్గించడానికి నాయిస్ ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం తగ్గించాలి. అండ్ దే షుడ్ బి హావ్ ద డిమ్ లైట్ ఇన్ ద రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా హెడ్ ఏక్ వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఏం చెప్తారు, లైట్స్ ఆఫ్ చేసుకుంటారు అండ్ యూ విల్ ఫీల్ లైక్ డోంట్ టాక్ ఎనీబడి హియర్ అని చెప్పేస్తారు. సో ఏంటంటే దట్ లీడ్స్ టు బి మెనింజల్ ఇరిటేషన్. ఇరిటేషన్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అండ్ దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి ఇంక్రీజింగ్ ఇన్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. Okay, so that is the reason what we will provide here. We will avoid the bright light because of the photophobia and maintain record of head circumference. It is important in the children. Yes or no? So after 18.5 months తర్వాత ఒకవేళ మెనింజైటిస్ వచ్చింది అనుకోండి, హెడ్ సర్కంఫరెన్స్ చెక్ చేస్తామా? చెక్ చేయము, బికాస్ యాంటీరియర్ ఫాంటోనెల్లా అనేది క్లోజ్ అయిపోతుంది. ఎస్, బల్జింగ్ అనేది ఛాన్సెస్ లేవు, లోపలే ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎస్, సో దట్ ఈస్ ద రీజన్ చిల్డ్రన్స్ లోనే మనము హెడ్ సర్కంఫరెన్స్ అనేది చెక్ చేస్తాము. ఇంపార్టెంట్ రైట్, స్లైడ్ లో అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్, సో మేక్ ఇట్ యాజ్ ఇంపార్టెంట్. అవాయిడ్ యూజ్ ఆఫ్ పిల్లో. సో పిల్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇంకా నక్కల్ రిజిడిటీ ఉందని అన్నాం కదా, సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి హీ విల్ ఫీల్స్ లైక్ మోర్ స్ట్రెస్ ఓవర్ ది neck region. So that is the reason we have to be avoid the pillow. For example, lumbar puncture చేసినప్పుడు మనం పిల్లో పెడతామా తల కింద? పెట్టాం కదా. సో ఎందుకు అని అంటే there are chances to be drain of the CSF అనేది డ్రైన్ అవుట్ అవుతుంది. that leads to be further damage. చేంజ్ అయినా ఎలాగో మీకు మండే మెటీరియల్ వచ్చేస్తుంది, సో యూ కెన్ గో త్రూ దట్ మెటీరియల్. ఐ థింక్ సో. నెక్స్ట్ వన్ ఏంటి? సెరిబ్రల్ పాల్సీ. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లిటిల్స్ డిసీజ్ అంటారు. ఓకే, సెరిబ్రల్ పాల్సీ ఆల్సో నోన్ యాజ్ లిటిల్స్ డిసీజ్. అదర్ నేమ్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సెరిబ్రల్ పాల్సీకి అదర్ నేమ్ ఏంటని అడుగుతారు. పాల్సీ అంటే ఏంట్రా? పారాలిసిస్. ఎస్ ఆర్ నో? సో ఇది ఏంటి అంటే బై బర్త్ ఇట్ సెల్ఫ్ వీ విల్ నోటీస్ ది సెరిబ్రల్ పాలసీ అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఓకే, సో నాన్ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఎ సెరిబ్రల్ పాలసీ ఏంటి? నాన్ ప్రోగ్రెసివ్. అంటే ఏంటి? ఇది మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు. బై బర్త్ వచ్చింది అని అంటే ఆ సివియారిటీ అలానే ఉంటుంది. సివియారిటీ అనేది అంటే ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? ఎదుగుతున్న కొద్దిగా సివియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్, కానీ ఇక్కడ ఏంటి అంటే సెరిబ్రల్ పాలసీలో పేషెంట్ కి బై బర్త్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది సివియర్ గానే స్టార్ట్ అవుతుంది. దట్ విల్ బి కంటిన్యూ ఇన్ ద ఫర్దర్ లైఫ్స్. ఓకే, అంటే ఎదుగుతున్న కొద్దిగా సివియారిటీ వస్తుంది అనడానికి ఛాన్సెస్ లేవు. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఇంపార్టెంట్. అడుగుతారు ఎగ్జామ్ లో సెరిబ్రల్ పాలసీ అనేది ప్రోగ్రెసివా నాన్ ప్రోగ్రెసివా అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి? దిస్ డ్యామేజ్ టు ద మోటార్ ఏరియా ఆఫ్ బ్రెయిన్. సో బ్రెయిన్ లో మనకి సెన్సరీ సిస్టమ్ ఉంటుంది అండ్ మోటార్ సిస్టమ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్, సెన్సరీలో క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అవన్నీ ఉంటాయి. మోటార్ కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి మనకి? పిరమిడల్ ట్రాక్ట్స్ ఉంటాయి, పిరమిడల్ ట్రాక్ట్, ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్ట్ ఉంటాయి. అంటే ఏంటి? మన మూవ్మెంట్స్ అనేవి విల్ బి కంట్రోల్డ్ బై ద బ్రెయిన్ ఇట్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? బ్రెయిన్ లో మన మోటార్ సిస్టమ్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఓకే, దట్ విల్ బి కంట్రోల్డ్ బై ద బాసల్. ఎక్స్ట్రా పిరమిడల్ ఉంటుంది అండ్ పిరమిడల్ ఉంటుందిరా. పిరమిడల్ అంటే ఏంటి అంటే అన్ని మూవ్మెంట్స్, మజిల్ మూవ్మెంట్స్ కానీ మన మోటార్ మూవ్మెంట్స్ అన్ని కూడా జరగడానికి యూజ్ అయ్యేది పిరమిడల్. ఓకే, ఎక్స్ట్రా పిరమిడల్ అంటే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా దోమ కొట్టింది అనుకోండి, సడన్ గా మనం ఇన్వాలంటరీలో ఏం చేస్తాం? కొడతాము. ఎస్ ఆర్ నో? ఎస్, ఏదైనా ఎవరైనా గిచ్చారు లేదంటే ఎవరైనా ఏదైనా అన్నారు, మీన్స్ అన్ఫార్చునేట్లీ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ అంటే అర్థమైందా? పార్కిన్సన్స్ డిసీజ్ లో హ్యాండ్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. అది అబ్నార్మల్. అయితే ఇక్కడ బాసల్ గ్యాంగ్లియా అని ఉంటుంది మన బ్రెయిన్ లో. ఆ బాసల్ గ్యాంగ్లియా ఏం చేస్తుందంటే ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. పేషెంట్ లో ఒకవేళ పార్కిన్సన్, ఎగ్జాంపుల్ పార్కిన్సన్స్ తీసుకోండి, దాంట్లో డోపమిన్ అనేది డెఫిసిట్ ఉండడం వల్ల బాసల్ గ్యాంగ్లియా అనేది బ్యాలెన్స్ చేయలేవదు. ఓకే, బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఆబ్వియస్లీ విల్ నోటీస్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్. ఓకేనా?
సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే సెరిబ్రల్ పాలసీలో పిరమిడల్ ట్రాక్ట్, ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్ట్ అనేది డిఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇవి రెండు ఎందులో ఉంటాయి అంటే అప్పర్ మోటార్ న్యూరాన్ సిస్టమ్ లో ఉంటాయి. ఈ అప్పర్ మోటార్ న్యూరాన్ సిస్టమ్ లో పిరమిడల్, ఎక్స్ట్రా పిరమిడల్ ఉంటాయి. ఇట్ విల్ కంట్రోల్ ద మూవ్మెంట్స్, నార్మల్ మూవ్మెంట్స్ ని, ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ ని కంట్రోల్ చేసేవి ఏంటి అంటే పిరమిడల్, ఎక్స్ట్రా పిరమిడల్. ఓకే, ఎక్స్ట్రా పిరమిడల్ ని కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే బేసల్ గ్యాంగ్లియా. బేసల్ గ్యాంగ్లియా ఏం చేస్తుంది, మన బాడీలో ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ కండిషన్ లో ఏమవుతుంది అని అంటే ఇవి డిఫెక్ట్ అవుతాయి. ఓకే, మోటార్ సిస్టమ్ అనేది డిఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్ హ్యావ్ ద పెరాలిసిస్. క్లియర్? సో మోటార్ అంటే మూవ్మెంట్స్ అనేవి యాజ్ యూజువల్ మనం ఎలా, ఇప్పుడు నేను చెయ్యి ఊపాలి ఎందుకు ఊపుతా, ఎస్ ఆర్ నో, వద్దనుకుంటే దాచిపెట్టేసుకుంటా. కానీ ఈ సెరిబ్రల్ పాలసీ ఎవరికైతే ఉంటుందో సో దే విల్ బి హ్యావింగ్ దిస్ ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ అండ్ పెరాలిసిస్ అనేది చూస్తాము. క్లియర్? అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లిటిల్స్ డిసీజ్. అర్థమైందా? సో మెయిన్ గా మనకు తెలుసు కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటేనే, see who are in online, మీరు ఇప్పుడు వాట్సాప్ నంబర్లు షేర్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. లేటర్ యూ జస్ట్ గో త్రూ వన్ పర్సన్, ఎవరిదైనా ఒక పర్సన్ తీసుకుని ఆ పర్సన్ కి నెంబర్స్ సెండ్ చేయండి. క్లాస్ వినకుండా ఇలా ఎందుకు మీరు గ్రూప్ ని డిస్టర్బ్ చేస్తున్నారు? ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటేనే మనం ఏమనుకున్నాం, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ మనకి ఏముంటుంది, క్రోమోజోమల్ అనామలీస్ వల్ల సెరిబ్రల్ పాలసీ అనేది వస్తుంది. అండ్ ఎక్స్పోజర్ టు టెరటోజెన్స్, బర్త్ ట్రామా అండ్ హైపాక్సియా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే టెరటోజెన్స్ అంటే ఏంటి, మదర్ నుంచి బేబీకి రావడం బికాస్ ఆఫ్ ఎనీ డ్రగ్స్. ఎస్ ఆర్ నో? సో డ్రగ్స్ వల్ల మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బికాస్ ఆఫ్ బర్త్ ట్రామా, డ్యూరింగ్ నార్మల్ వెజైనల్ డెలివరీ తీసుకోండి, లార్జ్ బేబీ ఉన్నారు, మ్యాక్రోసోమియా బేబీ ఉన్నారు, సో మోర్ దాన్ 4 kgs ఉంటారు కదా మ్యాక్రోసోమియా అంటే, నార్మల్ డెలివరీ చేసేటప్పుడు ఏమవుతుంది, దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి ఇంజురీ. ఎస్ ఆర్ నో? బర్త్ ట్రామా అనేది బ్రెయిన్ కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే క్రేనియం నుంచి బ్రెయిన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మోటార్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైపోక్సియా ఎందుకు అని అంటే మన సెల్స్ అనేవి కంప్లీట్ గా ఆక్సిజన్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఎస్ ఆర్ నో? మనకి సఫిషియంట్ ఆక్సిజన్ బ్లడ్ సప్లై అవుతుంది అని అంటే మన సెల్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆక్సిజన్ తో అంటే నెక్రోటైజ్ అయిపోతాయా లేదా? ఎస్, దట్ లీడ్స్ టు బి బ్రెయిన్ డెత్ అండ్ దట్ లీడ్స్ టు బి సెరిబ్రల్ పాలసీ. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెరిబ్రల్ పాలసీని ఇంకొక నేమ్ ఏంటి అంటే లిటిల్స్ డిసీజ్ అంటారు. ఇక్కడ మోటార్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మన నర్వస్ సిస్టమ్ లో సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది అండ్ మోటార్ ఉంటుంది. ఈ సెరిబ్రల్ పాలసీలో ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే మోటార్ సిస్టమ్. మోటార్ సిస్టమ్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే పిరమిడల్ ట్రాక్ట్, ఎక్స్ట్రా పిరమిడల్ ట్రాక్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో అక్కడ డిఫెక్ట్ వస్తే మనం ఏమంటాం, సెరిబ్రల్ పాలసీ అంటాము. అంటే మోటార్ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్ గా జరగవు సెరిబ్రల్ పాలసీలో. క్లియర్? ఓకేనా సమీక్ష? అరుణ్, హేమిమా ఓకే నౌ? సో ఈ స్లైడ్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ నాన్ ప్రోగ్రెసివ్ డిసీజ్. సెరిబ్రల్ పాలసీ అంటే నాన్ ప్రోగ్రెసివ్ డిసీజ్. Intrauterine infections and acid-base imbalances, associated defects such as mental retardation 60% of cases or epilepsy 50% of cases. Important ఏంటి అని అంటే mental retardation. So cerebral palsy ఉంది అని అంటే there are 60% of chances to occurrence of mental retardation. యాక్చువల్ గా మీకు పీడియాట్రిక్ టెస్ట్ జరిగినప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, మెంటల్ రిటార్డేషన్ ఉంటుందా ఉండదా అని. ఆన్సర్ మీరు ఉండదని మెన్షన్ చేశారు. సో దట్ వాజ్ రాంగ్. సెరిబ్రల్ పాలసీలో
మెంటల్ రిటార్డేషన్ అనేది ఉంటుంది. ఎంత అంటే 60% ఆఫ్ కేసెస్ విల్ నోటీస్ దిస్ మెంటల్ రిటార్డేషన్ విత్ ద సెరిబ్రల్ పాల్సీ అండ్ 50% ఆఫ్ కేసెస్ లో ఎపిలెప్సీ చూస్తాము. థ్యాంక్ యూ రాజశేఖర్. కాసెస్ ఆల్రెడీ చెప్పాను కదరా, కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటేనే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల వస్తున్నాయి. అండ్ బర్త్ ట్రామాస్ అండ్ ఇన్ట్రాయూట్రైన్ లైఫ్ అండ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ రెస్పిరేటరీ ఎసిడోసిస్ తీసుకోండి. రెస్పిరేటరీ ఎసిడోసిస్ ఉందంటే దట్ ఇండికేట్స్ వాట్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది బాడీలో ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ లెవెల్ అనేది తక్కువ అయిపోతుంది. ఎస్ అండ్ నో. సో దట్ లీడ్స్ టు బి వాట్ నేను ముందే చెప్పాను, హైపాక్సియా. హైపాక్సియా లీడ్స్ టు బి సెరిబ్రల్ పాల్సీ. ఓకే, సో ఆక్సిజన్ తక్కువ అయిపోతే బాడీలో ఏమవుతుంది అని అంటే మోటార్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే బ్రెయిన్ డెత్ అనేది జరుగుతుంది. దట్ లీడ్స్ టు బి డిక్రీస్ బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్. బ్రెయిన్స్ కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు దట్ విల్ ఎఫెక్ట్ ద మోటార్ సిస్టమ్. ఓకే, యాజ్ వెల్ సెన్సరీ అన్ని సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. బట్ బికాస్ ఆఫ్ హైపాక్సియా దేర్ ఆర్ ఛాన్సెస్ టు బి అకరెన్స్ ఆఫ్ ది సెరిబ్రల్ పాల్సీ. క్లియర్? ఎస్ ప్రియాంక, ఎంత క్యూట్ గా ఉందిరా నా వాయిస్. సో టైప్స్ సెరిబ్రల్ పాల్సీ టైప్స్. సో మోస్ట్ కామన్ టైప్ ఏంటి అంటే స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ. ఎంత పర్సెంటేజ్? 65 to 70% పేషెంట్ విత్ ద స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ వస్తుంది. సెరిబ్రల్ పాల్సీలో టైప్ ఇది. సో టైప్ లో ఫస్ట్ వన్ ఏంటి? స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ. అంటే ఏంటి? ఇక్కడ స్పాజం, మజిల్స్ అనేవి స్పాజం అయిపోవడం వల్ల దట్ లీడ్స్ టు బి పెరాలిసిస్. పెరాలిసిసే కదా సెరిబ్రల్ పాల్సీ అంటే. ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ గా మజిల్స్ అనేవి స్పాజం అయిపోతాయి. ఓకే, అండ్ ఎంత కేసెస్ లో చూస్తాం? 65 to 70%. మోస్ట్ కామన్ అని ఎందుకు అని అంటున్నాము, ఎందుకు మెన్షన్ చేసుకోవాలి అని అంటే మోస్ట్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతారు, సో వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెరిబ్రల్ పాల్సీ అని అడుగుతారు. అంటే ఏంటి? స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ. ఎందుకు మోస్ట్ కామన్ అని మెన్షన్ చేస్తున్నారు అని అంటే చాలా టైప్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో టైప్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ అని ఎందుకు మెన్షన్ చేస్తారు అని అంటే ఎక్కువ ఇన్సిడెంట్స్ అనేది దాని ద్వారా వస్తుంది కాబట్టి. ఓకే, దాని ద్వారా ఎక్కువ కేసెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ మోస్ట్ కామన్. మోస్ట్ కామన్ ఎక్కువగా ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ఇట్ యాజ్ ఏ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెరిబ్రల్ పాల్సీ అంటే స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ. ఒక క్వశ్చన్, హీమోఫీలియా ఉంది కదా, నిన్న అడిగారు క్వశ్చన్. సో హీమోఫీలియాలో నేను హీమోఫీలియా ఏజ్